సాధక ప్రాజెక్టులలో ఒకటైనటువంటి శ్రీశైలం పోలవరం సాధక ప్రాజెక్టు గత 10 రోజులకు పైగా కర్ణాటక, మహారాష్ట్ర ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఆల్మట్టి డ్యామ్, దూరాల, సుంకేస్ల ఈ ప్రాజెక్టు నుంచి లక్షల క్యూసెక్ల వరద నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు రావడంతో ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టు గత వారం రోజుల నుంచి ఉన్నటువంటి 12 గేట్లలో 10 గేట్లను ఓపెన్ చేసి సుమారు 10 గేట్లను 20 అడుగుల మేర పైకెత్తి దిగున ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టును నీటిని అధికారులు వదులుతూ ఉన్నారు. మొత్తంగా ఈ 4 రోజుల నుంచి చాలా ఉధృతంగా ఈ వరద ప్రవాహం కృష్ణమ్మ ఉడకలేస్తూ ఇక్కడ ఉన్నటువంటి అందాలను తిలకించడానికి అనేక మంది యాత్రికులు ఈ అందాలను తిలకిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులు ఆ ప్రాజెక్టు యొక్క పరిస్థితి అందాలను, ప్రకృతి అందాలను తిలకిస్తున్నటువంటి సందర్భంలో ఈ ప్రాజెక్టు నుంచి ఎగువన ఉన్నటువంటి దూరాల ప్రాజెక్టు నుంచి రోజువారీగా 4 లక్షల పైచిలకు క్యూసెక్ల వరద నీరు రావడం జరుగుతూ ఉన్నది. ఈ 4 లక్షల క్యూసెక్ల వరద రావడంతో రోజువారీగా గత 3 రోజుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి అధికారులు ఎప్పటికప్పుడు ఆ ఫ్లడ్ను అంచనా వేసినటువంటి ప్రాజెక్టు అధికారులు దిగున ఉన్నటువంటి నాగార్జున సాగర్కు 3 లక్షల పైచిలకు 3,45,000 క్యూసెక్ల వరద నీటిని నాగార్జున సాగర్ వైపు వదలడం జరుగుతూ ఉన్నది. ఈ నేపథ్యంలో అటు ఏపీ వైపున ఉన్నటువంటి లింగాలగట్టు, తెలంగాణ వైపున ఉన్నటువంటి పాతాళ గంగ, దోమలపెంట ఈ ప్రాంతాలలో మొత్తం కూడా ట్రాఫిక్ ఎక్కడికక్కడ దాదాపు 3-4 గంటల పాటు గత రాత్రి నుంచి జామ్ అవుతూ ఇక్కడ ఉన్నటువంటి యాత్రికులు కానీ, ప్రయాణికులు కానీ కొంత అవస్థలు పడుతున్నప్పటికీ ఈ శ్రీశైలం ప్రాజెక్టు అందాలను తిలకించడానికి ఆసక్తి చూపుతా ఉన్నారు. ఈ రోజు వీకెండ్ కావడంతో మరి హైదరాబాదు రాష్ట్ర నలుగుల నుంచి ఈ ప్రాంతానికి శ్రీశైలం భక్తుల సంఖ్య మరింత పెరుగుతా ఉన్నది. ఈ ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించే క్రమంలో మరి ఇక్కడ ఉన్నటువంటి 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీస్ యంత్రాంగం కూడా వారి వంతు కృషి చేస్తా ఉన్నారు. ఏమైనప్పటికీ ప్రతి గంటకు ఒకసారి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తూ కొంత ఆపుతూ ఈ యాత్రికులను ప్రాజెక్టు వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేయకుండా 2 రాష్ట్రాల పోలీసులు మరి చర్యలు తీసుకుంటా ఉన్నారు. हैदराबाद से आया हूँ बाइक पे। तो इसके श्रीशैलम के बारे में पहले भी बहुत सुना था मैंने, बट कभी आया नहीं था। तो मुझे पूरा फॉरेस्ट को कैप्चर करना था, फॉरेस्ट देखना था और फिर यहाँ आना था। तो देख के काफ़ी अच्छा लग रहा है, अमेजिंग टू सी। तो अच्छा लग रहा है काफ़ी। గత నెల మేము 5 తారీఖు ఇక్కడ రావడం జరిగింది. శ్రీశైలాన్ని దర్శనం చేసుకున్నప్పటికీ ఈ గేట్లలో చుక్క కూడా నీళ్ళు లేవు. మరి ఇప్పుడు దిగువకు అక్కడ వర్షాలు బాగా పడుతున్నందున మేము మన పేపర్లో చూశాను, శ్రీశైలంలో ప్రకృతి అందాలు చాలా అందంగా ఉన్నాయి. మరి పర్యాటకులు కూడా చాలా మంది బాగా గట్టిగా అయిపోయింది. మేము గతంలో వచ్చినప్పుడు కూడా నీళ్ళు లేనప్పుడు చుక్క నీళ్ళు లేవని అనుకున్నాము. మళ్ళీ చూడడానికి ఈరోజు వచ్చినాము. ప్రకృతి అందాలు కానీ 10 గేట్లు తీయడం జరిగింది. ఇంకా 2 గేట్లు బందే ఉన్నాయి. అవి తీస్తే మాత్రం ఇంకా బాగా కనిపించేది. అనేప్పుడు కూడా జనం బాగా వర్షం అయిపోయి మళ్ళీ కడలీలు కూడా నాగార్జున సాగర్కి వెళ్ళిపోతున్నాయి. మరి శ్రీశైలం ప్రకృతి అందాలు చాలా సంతోషంగా, పర్యాటకులకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ వాటర్ చూసి మేము చాలా సంతోషపడుతున్నామని